ఆడపిల్ల కాదు అగ్గి పుల్ల మోపురా, గోలుకొండ మీద జెండ పాతినాదిరా, గరిట పట్టు చేతరెంచి తిప్పుతుందిరా, ఫీజు పూసుకున్న నిండు సందమామరా, ఇది గుంటూరు మిర్చిఘాటురా. పేరు మాత్రమే సూర్యకాంతము, మనసు చూస్తే పొంగుతున్న పాలసంద్రము, తీరు మాత్రము లేడి సింగము, దానులంతా దీని ముందు దాసోహము, ప్యాంటు షర్టు వేసుకున్న కాళికాంబరా, కాలరెగర వేసే ఆ స్టైలు చూడరా, పులిని మింగు జింక పిల్లరా. కాంతం కాంతం సూర్యకాంతం, అను పడితే పంతం దునియా సొంతం, కాంతం కాంతం సూర్యకాంతం, తన మగుడెవరో మరి అయ్యో పాపం. యారా ఎలక్షన్స్ మళ్ళీ పెడితేనే బెటర్ బాబాయ్. ఈ పాండుగాడు ఎందుకు ఒక్కోసారి స్ట్రైకులు చేపిస్తాడో అర్థం కాదు. నువ్వు చెప్పిందే బాగుందమ్మా, ఎలక్షన్స్కి వెళ్దాం, కానీ నువ్వు మాకు ఇప్పట్లాగే ఎప్పుడూ సపోర్ట్గా ఉండాలి. బాబాయ్, సూర్యకాంతం రామయ్య బాబాయ్ ఇద్దరు వేరువేరు కాదు, ఒక్కరే, సరేనా? ఇంకో 10 రోజుల్లో ఎలక్షన్స్, అప్పటి వరకు ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటామమ్మా. పదండ్రా. ధనుంజయ్ గారి కోడలంటే ఏదో తెలివైంది అనుకున్నాను, ఎంత అమాయకురాలు అనుకోలేదు. ఎలక్షన్స్ పెడితే వాళ్ళు నీ వాళ్ళు అయిపోతారనుకున్నావా? ఎప్పుడూ యునానిమస్గా గెలిచేది ఈ పాండుగాడే. అపోజిషన్ లేకపోతే కదా నువ్వు నామినేట్ అయ్యేది. నాకు పోటీగా నిలబడే దమ్ము ఎవడికుంది? అది ఎవరో, ఎవరి దమ్మేంటో యుద్ధరంగంలోకి దిగిన తర్వాత తెలుస్తుంది. సరిగ్గా 10 రోజుల్లో ఎలక్షన్స్. 11వ రోజు ఈ ఫ్యాక్టరీని వదిలి బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఏంటక్కాది ఎలక్షన్స్ అంటుంది? వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చుంటే ఇది లేబరే కదా, ఆ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఇది వెళ్ళి మీది తినాలే మాది తినాలే, మీరు లేబరు నేను లేబరు, మనం పరంపురం అంది. ఎలక్షన్ అంది, మీ తరపున పోరాడతాను అంది. 3 మాటలు చెప్పేసరికి అప్పటి వరకు అరుస్తున్న వాళ్ళు ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సూర్యకాంతం అంటే అదేనే. అక్క, నువ్వు దాన్ని పొగుడుతున్నావే. ఏం చేయమంటావే? నాన్న దృష్టిలో ఆ సూర్యకాంతాన్ని జీరో చేసి మన భర్తల్ని హీరోల్ని చేద్దాం అనుకున్నాను. టోటల్ గా రివర్స్ చేసేసింది. ఎప్పుడు మనం ప్లాన్స్ వేయడం, అవి వర్కౌట్ అవుతుంది అనుకునేసరికి అదొచ్చి తుస్సు అనిపించడం. గెలవడం దానికి, ఏడవడం మనకి అలవాటైపోయింది. ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఎదవలం అయిపోతామే. ఆ సూర్యకి మరీ లోకు అయిపోతాం. ఆ యూనియన్ లీడర్ పాండుతో మనం టచ్ లోనే ఉన్నాం కదా, ముందు వాడికి ఫోన్ చేయక్క. ఎంత డబ్బైనా ఖర్చు చేద్దాం, ఎలక్షన్ లో పాండుయే గెలవాలి. ముందు నువ్వు ఫోన్ చేయక్క. చెప్పండి. ఏం చేస్తున్నావు? తల బాదుకుంటున్నానండి. కాళికాదేవి అంటే నోరేసుకు పడిపోతుంది అనుకున్నాను. ఇలా సైలెంట్గా నా ఫిల్మ్ కాల్ చేస్తుంది అనుకోలేదు. అప్పటి వరకు వర్కర్స్ అంతా నా మాటే వేదము అన్నారు. సూర్యకాంతం ఎంటర్ అయింది. కృష్ణుడు వేణుగానం విని పశువులంతా పరవశించిపోయినట్టు ఆ సూర్య మాటలకు మా వాళ్ళు మారిపోయారు. దాన్ని పొగుడుతావని నీకు ఫోన్ చేయలేదు, నీతో మాట్లాడాలి. ఒకసారి జనరేటర్స్ ల్యాబ్లోకి రా. ఈవిడ కూడా ఆర్డర్స్ వేస్తుందేంటి? అక్కడ ఆవిడేమో 10 రోజుల్లో ఎలక్షన్స్, 11వ రోజు నీ పోస్ట్ ఊస్టు అంటుంది. ఈవిడేమో డిస్కస్ చెయ్యాలి రా అంటుంది. వీళ్ళ కంటికి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఏంటమ్మా నువ్వు చేస్తున్నది?
వర్కర్స్తో పాటు నువ్వు జాయిన్ అయ్యి మనం అంటూ నువ్వు వాళ్ళు ఒక్కటే అన్న ఫీలింగ్ వాళ్ళలో తెప్పించావు, పనుల్లోకి వెళ్ళేలా చేసావు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎలక్షన్స్ అంటావేంటమ్మా? తప్పేంటి? యూనియన్ లీడర్ అని అందరూ ఆ పాండుగాడికి భయపడి వాడు చెప్పినట్టు తలాడిస్తున్నారు కానీ నిజానికి ఈ వర్కర్స్ అందరూ స్వార్థపరులు కాదు మావయ్య, మంచివాళ్లే. అందుకే ముందు వాళ్లలో ఆ భయం పోవాలి అంటే ఆ పాండు యూనియన్ లీడర్గా ఉండకూడదు అనుకున్నాను. అందుకే ఎలక్షన్స్ పెడుతున్నాను. ఎలక్షన్ పెట్టినా మళ్ళీ ఆ పాండుగాడే గెలుస్తాడమ్మా. వాడి సంగతి నీకు తెలీదు. వాడు నయానో భయానో మందు పోసో మభ్యపెట్టో వాళ్ళని ఏమారుస్తాడమ్మా. అందుకే నేను దీన్ని తీసుకురావద్దు అని చెప్పాను. ఎక్కడో మెకానిక్ షెడ్లో పనిచేసుకునేదాన్ని తీసుకొచ్చి నా నెత్తిని కూర్చోపెట్టారు. ఇంట్లో పనులు చేసుకునేదాన్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీలో పెట్టారు. కోతి కొబ్బరికాయ దొరికితే ఏం చేసుకోవాలో తెలియక నెత్తికేసి కొట్టుకున్నట్టు దీనికి ఎక్కడ ఏం చేయాలో తెలియక ఎలక్షన్స్ అంటుంది. 10 రోజులు పోతే ఎలక్షన్స్. అందులో ఆ పాండుగాడు గెలుస్తాడు. అప్పుడు ఈవిడి గారు మాట ఇచ్చినట్టు వాళ్ళ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకొని తీరాలి. దాంతో మనం మునిగిపోవడం ఖాయం. అలా ఏం జరగదండి. ఎలా జరగదే? చూడు బామర్ది, సూర్య ఏం చేసినా ఆలోచించి చేస్తుంది. ఈ స్టెప్ ఇప్పుడు తీసుకుంది అంటే తన మైండ్లో ఏదో ప్లాన్ ఉండే ఉంటుంది. దానికి మైండ్లోకి పనిచేసిందంటే మళ్ళీ ప్లానింగ్ ఏంటి బావా? మరీ ఇంత భజనలల్లా తయారవుతావు అనుకోలేదు. మొన్నటి వరకు మా అక్కకు భజన చేసావు, ఇప్పుడు ఇక్కడ దీనికా? అది మీ ప్లాన్ ఏంటో చెప్పండి మేడం, లేకపోతే వీళ్ళు ఇలా కౌంటర్లు వేస్తూనే ఉంటారు. ఏ కార్మికుల కష్టాలు తీరుస్తానని వాళ్ళని మభ్యపెట్టి తప్పుదారి పట్టిస్తున్నాడో, ఏ కార్మికుల అమాయకత్వాన్ని మంచితనాన్ని అడ్డుపెట్టుకొని వాడి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడో అదే కార్మికుల నుంచి అపోజిషన్ లీడర్ పుడతాడు. కష్టం తెలిసిన మనిషే ఈ ఫ్యాక్టరీకి యూనియన్ లీడర్ అవుతాడు. ఆ కార్మికులకి అండవుతాడు. చూడమ్మా, నువ్వు అనుకుంటున్నట్టు వాడు మాటలతో వినే రకం కాదమ్మా, దుర్మార్గుడు. నేను అమాయకురాల్ని కాదు కదా మావయ్య. నాకు వంచడమూ తెలుసు, బుజ్జగించడమూ తెలుసు. అసలు అపోజిషనే లేకుండా వాళ్ళని ఎలా ఓడిస్తావమ్మా? అపోజిషన్ వస్తుంది. అపోజిషన్ వస్తుందా? నన్ను నమ్మండి మావయ్య. నమ్మకం లేక కాదమ్మా, కానీ పేడ మీద రాయేస్తే అదొచ్చి మన మీదే పడుతుంది. హ్యాపీగా కాపురం చేసుకోవాల్సిన దానివి ఈ యూనియన్లు, ఎలక్షన్లు, ఈ గందరగోళం అంతా నీకు అవసరమా చెప్పు? వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే పోతుంది కదా. వాళ్ళు అడిగిన వాటిలో న్యాయం ఉండుంటే నేనే మిమ్మల్ని ఈ మాట అడిగేదాన్ని. కానీ అక్కడ ఒకటి స్వార్థం తప్ప ఇంకేమీ లేదు. కష్టానికి ప్రతిఫలం అడిగితే ఆనందంగా ఇవ్వొచ్చు. కష్టపడిన వాళ్ళని కాకుండా పాండు లాంటి దళారులని, స్వార్థపరుల్ని ఎంకరేజ్ చేస్తే అది వాళ్ళకి అలసవుతుంది. ఇలాంటి విషపు బీజాలని ఆదిలోనే నాశనం చేయకపోతే అది మొక్కయి చిగురించి మానే ఈ ఫ్యాక్టరీనే మింగేస్తుంది. ఇది మీ ఆస్తి మావయ్య. ఈ ఫ్యాక్టరీ మీ కష్టం, కార్మికుల కష్టం. కష్టం ఎప్పుడు వృధా కాకూడదు. స్వార్థపరులు వేసే ఎత్తులకి బలి కాకూడదు. ఎలక్షన్ జరుగుతుంది, ధర్మమే గెలుస్తుంది. అవును, సూర్యకాంతం మాటిచ్చిందంటే అమ్మవారు ఆనతిచ్చినట్టే. ఎందుకు అంత విరగబడినవుతున్నావు? ఆ సూర్యకాంతం గురించి మీరిచ్చిన బిల్డప్పుల గురించి. ఆవిడ పెద్ద తోపు, తురుము ఏమైనా చేస్తుందన్నారు కదా. ఏం చేసింది? ఎలక్షన్స్ అంట. మేం కూడా మా తమ్ముడి విషయంలో ఇలాగే అనుకున్నాం. ఇప్పుడు ఏడుస్తున్నాం. ఏంటి? దాని సంగతి మీకు పూర్తిగా తెలీదు అంటున్నాము. దాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు అంటున్నాం. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారండి. ఎలక్షన్స్ పెట్టినా గెలిచేది నేనే. ఆల్రెడీ ఆ సూర్య చేతిలో నువ్వు ఇప్పుడు ఓడిపోయావు తెలుసా? నేను ఓడిపోవడం ఏంటి? వర్కర్స్ అంతా నీ గ్రిప్ లోనే ఉన్నారన్నావుగా. ఉన్నారుగా. ఎక్కడున్నారు?
స్ట్రైక్ అని చెప్పి టెంట్ వేయించి కూర్చోబెట్టావు. యాజమాన్యం డౌన్ డౌన్ అని స్లోగన్లు చెప్పించావు. ఆ సూర్యకాంతం ఎంటర్ అయింది, 2 మాటలు మాట్లాడింది. కట్ చేస్తే ప్లకార్ట్లు లేవు, ఏమీ లేవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే మా వాళ్ళు కొంచెం సెంటిమెంటల్ ఫెలోస్ అండి. ఆ సూర్య మనం లేబర్ అంది కదా, అక్కడ పడిపోయారు. రేపు ఎలక్షన్ అప్పుడు కూడా అది ఆ ప్లాన్ అప్లై చేస్తే నేను నా శక్తులన్నీ అప్లై చేస్తానండి. ఎంత సెంటిమెంటల్ ఫెలోస్ అయినా ఎవరికి ఉండాల్సిన వీక్నెస్లు వాళ్ళకున్నాయి. వాళ్ళ ప్లస్లేంటో మైనస్లేంటో నాకు బాగా తెలుసు. ఎవరిని ఎక్కడ కొడితే నా కాళ్ళ మీద పడుంటారో ఇంకా బాగా తెలుసు. ఎలక్షన్లో నిలిచేది నేనే, గెలిచేది నేనే. మీరు రిలాక్స్ అయిపోండి. మేం రిలాక్స్ అవ్వడం కాదు, నువ్వు రిలాక్స్ అవ్వకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మాయ మాటలు చెప్పడమే కాదు, 4 మంచి మాటలు చెప్పి ఆకట్టుకోవటం కూడా నేర్చుకో. చూస్తారుగా. అక్క, వీడిని చూస్తుంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఫెలోలా అనిపిస్తున్నాడు. అసలు నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అక్క? ఎందుకు అవదే? అవ్వకపోతే అప్పుడుంటుంది నీకు. ఏంటి మీరు ఎంకరేజ్ చేయాల్సిన మీరే ఇలా డిస్కరేజ్ చేస్తారేంటి? మేము ఎంకరేజ్ చేయబట్టే ఇక్కడి వరకు వచ్చింది. అంటే నన్ను నమ్మరా? నమ్మాం కాబట్టే నువ్వు మనకి అపోజిషన్ అని తెలిసినా ఆ పాండుగాడితో చేతులు కలిపినా ఒప్పుకున్నాం. పోనీ నేను డ్రాప్ అయిపోతానే. ఏం చేయాలో మీరిద్దరు ముందుండి చెప్పండి, నేను చేతులు కట్టుకుని వెనకాల నిలబడతాను. ఎందుకులే, ఎంతైనా మాకంటే ముందు పుట్టావు కదా. ఈసారి కానిచ్చేయి. తేడా వస్తే ఎటు మా వెనక చేతులు కట్టుకునే నిలబడాలి. పదవే. వీళ్ళేంటి ఎప్పుడు నా వెనకాల అక్క అక్క అంటూ తిరిగేవాళ్ళు ఇలా రివర్స్ అవుతున్నారేంటి? ఆ, 10 రోజుల్లో ఫ్యాక్టరీలో ఎలక్షన్స్ పెడతానంటుంది. పాండుగాడికి అపోజిషన్ క్యాండిడేట్ ఉంది అంటుంది. ఎలా సాధ్యం? అది ఎవరు? మావయ్య, ఉండమ్మా. మావయ్య, ఏంటమ్మా? టాబ్లెట్ వేసుకోండి. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? ఏముంది అక్కడ? నువ్వే చూడు. అటు చూడు, ఇటు చూడు. వాళ్ళంతా సీరియస్గా ఆలోచిస్తున్నారో చూస్తున్నావా? ఇంత సీరియస్గా వాళ్ళు వాళ్ళ జీవితాల గురించి ఆలోచించుంటే నా కుటుంబం ఎప్పుడో బాగుపడేదమ్మా. వాళ్ళెందుకంత సీరియస్గా ఆలోచిస్తున్నారో నాకు తెలుసు మావయ్య. ఏంటమ్మా? ఏముంది, 10 రోజుల్లో ఫ్యాక్టరీలో ఎలక్షన్స్ అని చెప్పాను కదా. ఆ పాండుకి అపోజిషన్ గా ఎవరిని నిలబెడతానా అని థింక్ చేస్తున్నారు. అమ్మా, ఏంటి మావయ్య? నేను అదే ఆలోచిస్తున్నాను. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఇద్దరం ఒకటే పార్టీ కదా. అవును. ఏ విషయమైనా నేను నీతో, నువ్వు నాతో షేర్ చేసుకుంటున్నాం కదా. అయితే ఎలక్షన్స్ లో నువ్వు నిలబెట్టే ఆ క్యాండిడేట్ ఎవరో ప్రామిస్ అమ్మా, నేను ఎవరితో చెప్పను. చెప్పవా? చెప్పడం ఎందుకు? రేపు మీరే చూస్తారు కదా. అందరితో పాటు చూడటం వేరు, ముందుగా తెలుసుకోవడం వేరు. టెన్షన్ వచ్చేస్తుందమ్మా. మీరు నన్ను ఎంత కాక పట్టినా నేను చెప్పనుగా. అంతేనా? అయితే నేను మందులు వేసుకోవడం మానేస్తా. నేను అన్నం తినడం మానేస్తా. వద్దులే. అయితే వేసుకోండి. వేసుకుంటే చెప్తావుగా? వేసుకున్న తర్వాత చెప్తా. అయితే ఇప్పుడే వేసుకుంటాను. మందులు వేసుకున్నానమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. రేపు సూర్యోదయం అయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడే చెప్తానన్నా? ఈ మాటే చెప్తానన్నాను. సూర్యోదయం అయిన తర్వాత అర్థం కాలేదే. బాబు, మీరిలా తెల్లవార్లు అటూ ఇటూ తిరిగి జుట్టు పీక్కున్నా
తలకిందులుగా తపస్సు చేసినా మ్యాటర్ ఏంటో క్లారిటీ రాదు. నాకు తెలుసు. నా టెన్షన్ నీకు తెలియదు పులి. ఎందుకు తెలీదు? సూర్య మేడం ఫ్యాక్టరీలో ఎలక్షన్స్ అన్నారు, అపోజిషన్ క్యాండిడేట్ ఉంది అన్నారు. అది ఎవరనేగా మీ టెన్షను? కాదు. కాదా? ఆ క్యాండిడేట్ ఎవరో నాకు తెలుసు. తెలుసా? తెలుసు. ఎవరండి? ఆ రౌడీ బేబీ ఎప్పుడూ మీరు మనగాళ్ళ మారాలండి, యుద్ధంలో అభిమన్యుల్లా కాకుండా అర్జునుల్లా ఎంటర్ అవ్వాలండి, గెలవాలండి, నిలవాలండి అని అంటుంది. అంటే కావాలంటే నా మీద హోప్స్ పెట్టుకుందని అర్థమైపోతుంది కదా. ఓహో, మీరు ఇలా ఊహించుకుంటున్నారా? ఊహించుకోవడం ఏంటి? మీకంత లేదండి. మీరు బిల్డప్గా డైలాగులు చెప్పమంటే చెప్తారు గాని యాక్షన్లో వీక్ అని ఆవిడికి బాగా తెలుసు. అవునా? ఎలక్షన్లో ఆ పాండుగాడికి ఆపోజిట్గా నన్ను నిలబెడుతుందేమో, ఏం చేయాలి అని ఓ టెన్షన్ పడిపోతున్నాను. ఇంకా రిలాక్స్ అయిపోండి. అస్సలు రిలాక్స్ అవ్వను పులి. అసలు క్యాండిడేట్ ఎవరో మనం తెలుసుకోవాలి. నాకు ఆ క్యూరియాసిటీ ఏం లేదు. నాకుంది. తెలుస్తుంది. ఎలా తెలుసుకోవాలి? ఆ విషయం తెలియాలంటే సూర్య మేడంని అడగాలి. అడిగితే చెప్పడానికి అదేమన్నా చిన్నపిల్ల, రౌడీ బేబీ. కానీ మీరడిగితే చెప్తారు. నేనడిగితే ఎందుకు చెప్తుంది? మీరంటే ఇష్టం కాబట్టి, మీరు తన మెడలో తాళి కట్టారు కాబట్టి. కానీ అదంత రెస్పెక్టబుల్గా ఎప్పుడూ కనిపించలేదు పులి. ఎప్పుడు నా మీద కౌంటర్లు వేస్తుంది, నన్ను ఆట పట్టిస్తుంది. ఏ ఆడదైనా ఇష్టపడిన వాడితోనే గొడవ పడుతుంది, మాటి మాటికి ఏడిపిస్తుంది. ఇది ఆడవాళ్ళ సైకాలజీ బాబు. దానికి ఇష్టం ఉందేమో, నాకు లేదు. అయితే ఎలక్షన్లో నిలబెట్టే క్యాండిడేట్ ఎవరో మీకు తెలియదు, పోండి. అలా అనకు పులి, తెలుసుకోవాలి. సూర్య గారిని కలుసుకోవాలి. కలుసుకొని రొమాంటిక్ గా మాట్లాడుతూ. ఏంటి రొమాంటిక్? దాంతో అవసరం మందబాబు. మిమ్మల్ని ఏమైనా నిజంగా ఆవిడతో రొమాన్స్ చేయమంటున్నానా? ఉత్తు యాక్టింగేగా. నేను యాక్టింగే చేస్తాను పులి, కానీ దాని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే నాకేదోలా అయిపోతుంది. మొన్న అదే జరిగింది. అంటే అంతెందుకు, మొన్న కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే పెయిన్ బాంబ్ రాసింది. నాకు ఏదోలా అయిపోయింది. ఆహా, అయితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడాలు, పెయిన్ బాంబులు రాయించుకోవడాలు, అయితే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రన్ అవుతుందన్నమాట. కెమిస్ట్రీ లేదు, ఫిజిక్స్ లేదు. లేకపోయినా ఆవిడతో నిజం రాబట్టాలంటే ఇంతకు మించిన దారి లేదండి. తర్వాత మీ ఇష్టం. అంతేనంటావా? ఆప్షన్ లేదని చెప్తున్నాను కదా. సరే పులి, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నీ మాట కొట్టేయడం ఇష్టం లేక ఒప్పుకుంటున్నాను. ఒక ట్రైల్ వేస్తాను. నేను గాని తన మాయలో పడిపోయేలా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే అరుస్తాను. నువ్వు వచ్చి నన్ను కాపాడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ బాబు. వస్తా పులి. అమ్మయ్యా, అపోజిషన్ క్యాండిడేట్ ఎవరనే నిజం తెలిసినా తెలియకపోయినా ఈ విధంగానైనా సూర్య మేడం, చైతూబాబు దగ్గరవుతారు. వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి రొమాంటిక్ మీటింగ్స్ జరిగితే కెమిస్ట్రీ కుదురుతుంది. దాంతో త్వరలోనే పుల్లి చైతూబాబుని నేను ఎత్తుకుని ఆడించొచ్చు. ఇప్పుడు దీంతో నేను మాట్లాడడం ఏంటి? కర్మరా బాబు. వస్తే సూర్యకాంతమా, నా మాటలతో మ్యాజిక్ చేసి, నా మూమెంట్స్తో నీకు మూడు తెప్పించేసి నీలో దాగున్న నిజాన్ని రాబట్టేస్తాను. కాసుకో. ఏంటి, పాలు కావాలా? పాలు తాగనని చెప్పాను కదా. మరి అన్నారు అంటే? ఒక్కో సిగ్నల్ కి ఒక్కొక్క అర్థం ఉంటుంది తెలుసా? అంటే నేనొచ్చానని భార్యకి సిగ్నల్ ఇచ్చినట్టు. అని 2 times సిగ్నల్ ఇస్తే భార్యని తన దగ్గరికి రమ్మని, అని 3 సార్లు అంటే నాకేదో కావాలనిపిస్తుంది అని అడిగినట్టు. ఓహో, ఇందులో ఇన్ని అర్థాలున్నాయా? మరి అచ్చరే, నువ్వేంటి చాప కిందేస్తున్నావు?
బెడ్ మీద పడుకుంటే ఒప్పుకోరు కదా. ఎలా ఒప్పుకుంటానే? ఇది నా బెడ్, నిన్ను రూమ్లో ఉండనివ్వడమే ఎక్కువ. బాబు గారు ఏం చేస్తున్నారు మీరు? రొమాన్స్ ఓ అదొకటి ఉండి చచ్చింది కదా. ఏంటి దాని అర్థం ఏంటో తెలిసే అంటున్నారా? తెలుసు. నువ్వేంటి కింద పడుకున్నావు? రా బెడ్ మీద పడుకో. రా లే. మీరు నన్ను ఏంటి? ఏ మన ఇద్దరం భార్యాభర్తలమే కదా, కలిసి పడుకుంటే తప్పేంటి? ఏమైందండి మీకు? ఏమవుతుంది? ఏం లేదు. నేనంటే ఇష్టం లేదన్నారు. ఇప్పటికీ ఇష్టం లేదే. ఏంటి?